ఆసక్తికరంగా ఎగ్జిట్ పోల్స్. ఏపీలో ఆ పార్టీకి 123కు పైగా సీట్లు. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్. అలానే ఎన్నికలు ముగిసిన 3 రోజుల్లో ఫలితాలు సైతం ప్రకటించారు. కానీ ఆంధ్రాలో ఎన్నికలు ముగిసి వారం రోజులు గడుస్తున్నా నేటికి ఎగ్జిట్ పోల్స్ ఎందుకు బయటకు రాలేదు అనే ప్రశ్న సర్వత్రా నెలకొంది. అయితే తెలంగాణలో 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికలు కేవలం అసెంబ్లీ ఎన్నికలు. అందుకే ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్, ఆ తర్వాత ఫలితాలను ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి. అయితే ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం ఎన్నికలు ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించకూడదు. కాగా దేశవ్యాప్తంగా 7 దశల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఇప్పటికీ 5 దశలు పూర్తయ్యాయి. కాగా జూన్ 1వ తేదీకి అన్ని దశలు పూర్తి కానున్నాయి. అలానే జూన్ 1వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించనున్నారు. 189 ఎలక్షన్స్లో పెరిగిన ఓటింగ్ శాతం, గెలుపు ఎవరి తలుపు తట్టింది? స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 365 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 189 ఎలక్షన్స్లో ఓటింగ్ శాతం పెరిగినట్టు తెలుస్తుంది. అయితే ఓటింగ్ శాతం పెరిగిన 189 ఎలక్షన్స్లో కేవలం 66 సార్లు అధికార పార్టీ గెలిచింది. 123 సార్లు ప్రతిపక్ష పార్టీకే గెలుపు దక్కింది. దీని ప్రకారం చూసుకుంటే 2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడానికి వరుసగా సెలవులు రావడం సైతం ఓ కారణంగా తెలుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో అనుసారంగా ఎప్పుడు ఎలక్షన్స్ వేసవి కాలంలోనే వచ్చేవి. గతంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనూ అలాగే జరిగేవి. ఓటింగ్ శాతం పెరిగింది అధికార పార్టీని అందలం దించేందుక, లేక మళ్ళీ అధికార పార్టీకే పట్టం కట్టేందుక అనేది ఓ చిక్కు ప్రశ్నగా మిగిలిపోయింది. కేవలం వరుసగా సెలవులు రావడం కారణంగా ఓటింగ్ శాతం పెరిగిందా అనే విషయం తెలుసుకోవాలి అంటే మనం మరికొన్ని విశ్లేషణలోకి వెళ్ళాలి. వేసవి కాలం సెలవుల్లో స్వతహాగా ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎంప్లాయీస్ విధులకు సెలవులు ప్రకటించి విహారయాత్రలకు లేదా వేసవిలో సేద తీరడానికి వెళ్ళేవాళ్ళు. కానీ పోస్టల్ బ్యాలెట్స్ ఒకసారి పరిశీలించితే ఎన్నడూ లేని విధంగా 4,58,000కు పైగా ఓట్లు నమోదు కావడం అనేది ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంగా మారినట్టు తెలుస్తుంది. అదే 2019 ఎలక్షన్స్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సంఖ్య 1,28,000 కాగా అదే ఇప్పుడు 4,58,000కు చేరింది. అంటే 3 రెట్లు, దగ్గర 3 టైమ్స్ ఓటింగ్ శాతం పెరిగింది. ఇలా అనేక విషయాలను మనం పరిగణనలోకి తీసుకుంటే ఇది పూర్తి స్థాయి ప్రభుత్వ వ్యతిరేక విధానం కారణంగానే ఓటింగ్ పెరిగింది, కానీ మరే కారణం లేదు అని స్పష్టమవుతుంది.